అది కాదన్నా, ఇప్పుడు లాయర్ అనేది నాకు గీయాల పెట్టి నువ్వు రేపు రా అంటే ఏడికెళ్ళి పోతాను చెప్పు. ఇప్పుడు అది నువ్వు ఏ విషయం ఉన్నా కానీ నాతో కానీ కొద్దిగా ఎవరైనా ఆయన నువ్వు ఓడి నువ్వు మధ్య నువ్వు రాకు. అవు అది కాదు, 10 లక్షలు ఇస్తావా? 10 లక్షలా నువ్వు ఇచ్చాను ఇస్తావు, నీ బాకీ బాకీ ఉన్న కాడికి ఇస్తా. 10 లక్షలు దెంకొచ్చుతున్నా చూపియాను దొంగతనం మరి కొద్దిగా ఓ బ్యాంకో లేకపోతే ఏటీఎం చూపి మరి దెంకొచ్చి ఇస్తావు మరి అట్టగినా కొద్దిగా ఎవరైనా గిలాడకు. అది కాదు ఎట్లా కోట్ల చెప్పుకోవాలి. ఫస్ట్ మీ వంతో మాట్లాడు. నాకు రేపు పొద్దుగా రా. ఇవాళ ఎంత డేట్ అసలు? ఇవాళ పెట్టిండు చూడు. వాడు ఎంత అది వాడు ఇంకో 10/7/2020. అన్నా జగన్నాథ్ అన్న నన్ను చాలా డిస్టర్బ్ చేసినావు ఇప్పటికే. అవును నువ్వు చాలా డిస్టర్బ్ చేసినావు. కాదు అది ఇంకో 17 అన్నాడు. ఇక అది నాకు మా పిల్లలు ఇవాళ పెట్టిర్రు అంటే ఇదంతా ఈ రకం క్రియేట్ చేసి ఏదో లోపల వేసి ఏదో చేయాలనుకున్నా. అన్నా ఇంకొకటి, దేవుని నుంచి నువ్వు తప్పించుకున్నా, నా నుంచి తప్పించుకున్నా, నేను తప్పు చేయలేదు, నువ్వు తలంచను. నీ భగవాన్ గొప్పని కాదు. సరే చూసుకుందాం. సరే నువ్వు చేయకుండా నట్టిట్లా నేను నరకనే జాగ్రత్త. నువ్వు అన్నా జగనా ఇప్పటికీ నేను నడతానులే. నేను కోపం వస్తే నరికిపోతా అంటున్నా. కాదయా బాకి నీకున్నా పవన్ అంటాడు ఎవడు ఇప్పుడు అడుగుతున్నా. మాట్లాడింది రేపు మాట్లాడు అని చెప్తున్నా. ఏడా రేపు కాదు ఇవాళ టైం అయిపోయినాక వాడు మిస్ అయిపోయాడు. పవన్ అంటాడు ముఖం చూలేదు ఇప్పటిదాకా. పవన్ అంటాడు నీ చిట్టి కట్టలేదు చెప్పేనా నువ్వు ఎన్ని రకాలు అనవసరం నువ్వు చేస్తున్నావు. నువ్వు ఇక్కడికి రావద్దు అసలు నా ఇంటికి. నువ్వు ఆ కేసు నేనేం చేస్తాను? నీ దగ్గరకు వచ్చి అడిగిన వీడియో తీసుకొని పోతా. కొద్దిగా నీకు కోట్లో చూస్తా. నువ్వు నాకు ఎంత బాగినావు చెప్పు. నీకు నీ దగ్గర నుంచి చిట్టీలు వేసిన 2వ చిట్టి వేసినాక పైలు ఇస్తావు. నన్ను ఎందుకు మోసం చేసినావు చెప్పు. కాదు 3 లక్షల చిట్టి 2 వేసినాక వెంకటేష్ నీ పరిస్థితి బాగాలేదు అన్నావు. నువ్వు నన్ను ఎందుకు మోసం చేసినావు? 16 నెలలు అయిపోయినా కొద్దిగా 16 నెలలు అయిపోయినాక నీకు పైలు వెళ్తాయి, ₹1,00,000 వెళ్తాయి. నాకెందుకు ఇవ్వలేదు ఫస్ట్ నాకు అది చెప్పు. ఆలోచన ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతా ఏం చేస్తావు? ఆయనతో మాట్లాడుతున్నా పద్ధతిన తీస్తా వీడియో తీస్తా కోట్లగినా చూపిస్తా. నువ్వు చెప్పాడు ఇంత ముందుకు నీకు దగ్గర నాకు డబ్బులు ఇచ్చి ఇవ్వలేదన్నట్టు తప్పుడు రాసుకున్నందుకు ₹36,000 తేడొచ్చినందుకు నేను చిట్టీలు రాసుకున్నప్పటికీ నువ్వు ఏమన్నావు ఎత్తుకున్నావు కదా నువ్వు ఇవ్వలేదు డబ్బులు అని చెప్పేసి మా నాయనే తీసుకున్నాడు ₹60. మా నాయన 2-3 సార్లు ఇచ్చిన. చెప్పాను నువ్వు ఎంత తొండి లెక్కలు చేసినా. ఇంకొకటి నువ్వు తప్పుడుగా ప్రింట్ నోట్లు ఇచ్చి తప్పుడు కరెన్సీ నోట్లే నాకు ఎన్ని ఇచ్చినా నాకు తెలుసు పైన దేవుని తెలుసు. నువ్వు అన్నగా శ్రీకృష్ణుడు అనకు 500 నోటు కావచ్చు, ₹100 నోటు కావచ్చు. నేను ఎన్నో చూసినా నువ్వు తప్పుడు ప్రింట్ నోట్లు నాకు ఎన్ని ఇచ్చినా నేను చూసినా. అర్థమైందా? అవి చూసినా. ఇంకో దాంతోపాటు చెప్పాను నువ్వేమి వినకు. తర్వాత 3 లక్షల చిట్టులు వెంకటేశాను అన్నావు. వేసిన తర్వాత కంటిన్యూ కట్టుకుంటూ వస్తున్నా. ఓ చిట్టు లేపించు. తర్వాత చిట్టి ఇంకా నువ్వు ఈ మధ్య కడతలేదు కదా, 3-4 నెలలు పెండింగ్ పడదు కదా. పెండింగ్ పడేదానికి కారణానికి మిగతా డబ్బులు కింద నీకు ₹1,00,000 చిట్టి లేపుకున్నావు. చిట్టి లేపుకున్నప్పుడు కింద ₹1,00,000 పైలనా నా పరిస్థితి బాగాలేదు, 1,00,000-2 లక్షలు హెల్ప్ చేయనా అని చెప్పిన. నీ దగ్గర అన్నా నీకు ఎట్లా కట్టినట్టు నాకు దగ్గర ప్రతి ఒక్క రిసిప్ట్ ఉంది చెప్పాను. ఇంకొకటి నీ రిసిప్ట్లా ఎందుకు మేనేజ్ చేసినావు నాకు కావాల్సి. నువ్వు బుక్ చేతులు పడుతున్నావు కదా, సరస్వతి దేవత. నువ్వు కరెక్ట్ పద్ధతిగా మాట్లాడి నువ్వు కరెక్ట్గా నేను అని చెప్పేసి నల్ల తొండి లెక్క రాసి గెలకడం అవసరమా? నేను అడుగుతున్నా. గెలకాల్సిన అవసరం ఏంది? ఇంకొకటి నీ చెక్కులు ఇవ్వను, నీ చెక్కులు బరాబర్ ఇచ్చిన. ఇంతవరకు నీ దగ్గర నెలకు ₹1,00,000 పేమెంట్ కట్టుకుంటూ వచ్చిన. నీ చిట్టీలు మర్చిపోయినా అట్లయినా సరే ఇచ్చినావు, నేను కాదంటలేను. దాంతోపాటు ఇంకోటి ఈ మధ్యలో ఏమైందంటే నా పరిస్థితి బాగాలేదన్నా నీ దగ్గర 2 సార్లు వచ్చిన. ఏమన్నా నా పరిస్థితి బాగాలేదు ఎట్లన్నా చేసి తీసుకో. అరే బేరీవా నువ్వు బేరీ తల్లి తండ్రి